3 నెలల తర్వాత తిరిగి వచ్చే పంట కోసమే మనం ఎంతో మందిని అడుగుతాం ఈ విత్తనాలు సరైనయా కావా అని. అలాంటిది 30 సంవత్సరాల పంట అంటే మనం కని పెంచిన పిల్లలు వాళ్ళు ఏ విధంగా పెరుగుతారని వాళ్ళ బాగోగులు తెలుసుకోవడానికి మనం ఎంత అహర్నిశలు కష్టపడాలి. ఒకవేళ వాళ్ళ పైన మనం దృష్టి సారించకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇది రియల్ స్టోరీ, కల్పిత కథ కాదు ఇది. అన్నదమ్ములు ఎక్కువ తక్కువ చదువుకోలేదన్నమాట. తమ్ముడు పేకాట ఆడుతూ ఉన్నాడు, అన్న అటుగానే వస్తూ ఉన్నాడు. ఆ పేకాట లోపల తమ్ముడు బాగా సంపాదిస్తాడని అన్నకు తెలిసింది. అన్న పోయి అడిగాడు, అరే నాకు కూడా ఒక 100 ఇరా, నేను కూడా ఆడతా అని. తమ్ముడే పేకాట నీకు ఏదైనా పైసలు ఇచ్చేది ఉన్నాయి కదా, నీకు ఉందా, నేను తర్వాత ఇస్తా, కానీ ఆటకు మాత్రం ఇయ్యనని చెప్పిండు. అప్పుడు అన్న మందేస్తున్నాడు. అరే అంత మాట అంటావు అనుకొని మాట పెరిగింది. అక్కడే చెట్ల కింద పొలంలో ఆడతారు కదా పేకాట, అక్కడ ఏదో గడ్డపార ఏదో తీసుకొని తల మీద కొట్టేసరికి అన్న అక్కడికక్కడ చచ్చిపోయాడు. ఎవరి చేతిలో? సొంతం తమ్ముని చేతిలో. ఇప్పుడు అన్న భార్య ప్రెగ్నెంట్, 7వ నెల, తమ్మునికి 3 నెలల పాప, ఇద్దరికి ఆడపిల్లలే. ఇప్పుడు అన్నం చంపినందుకు తమ్ముడు జైలుకు తీసుకుపోయారు. ఉన్నది ఇద్దరే సంతానం వాళ్ళ అమ్మ నాన్నకు, ఆ ఇద్దరు వీళ్ళే. ఇప్పుడు తల్లి కళ్ళు కనబడవు, తండ్రికి ప్యారలైజు, మంచంలోంచి లేవాడు. ఇప్పుడు చిన్న కోడలో 3 నెలల పాపతో ఉన్నది, పెద్ద కోడలు 7 నెలల కడుపుతో ఉన్నది. పెద్దోడు చచ్చిపోయి పాల మీద ఉన్నాడు, చిన్నోడు పోయి జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఏంది కుటుంబ పరిస్థితి ఏంది? చిన్నప్పటి నుండి పెరుగుతున్నప్పుడే అరే అన్నని ఆ మాట అనొద్దురా అని తల్లిదండ్రులు ఎప్పుడు చెప్పలేదు సంస్కారం. అలాగే అన్నకు చెప్పలేదు, అరే పెద్ద నోట అని చిన్న నోట 2 మాటలు పడితే బాగోదురా అని చిన్నప్పుడు అన్నకు కూడా చెప్పలేదు. ఇప్పుడు అన్నదమ్ములు ఏ విధంగా మెదలాలన్నది చెప్పవలసిన కనీస బాధ్యతలు ఇవ్వాలి తల్లిదండ్రులే కదా, అవునా కదా? మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, చిన్నప్పటి నుండే పిల్లలు ఎలా ఆలోచిస్తారు, ఎలా పెరుగుతారు అన్నది ఖచ్చితంగా మనం బాధ్యత తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి పరిణామాలు మన దానికో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఇష్టాన వాళ్ళు పెరుగుతారు కదా అని పెరుగు చెట్లను పెంచినట్టు పెంచితే ఆ పెరుగు చెట్లలో నిన్ను కూడా పీకేయడానికి ఒక మొక్కలా తయారవుతావు తప్ప నీకు ఎప్పుడు ఉపయోగపడదు. అందరూ అంతా ఉంటారు కదా, మోదుగుళ్ళు ఉన్న చెట్టు మొగోళ్ళు ఉన్న ఇల్లు ఎప్పుడు నాశనం అవ్వదన్నది, అది అబద్ధం అని నిరూపించడానికి ఈ స్టోరీ జరిగింది. అర్థమవుతుందా? స్టోరీ ఏమాత్రం నచ్చినా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.